ఓకే. సో, మామూలుగా మనం ఇన్‌ఫర్టిలిటీ అనగానే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కోసం ట్రై జేసి అవ్వనప్పుడే మనలో ఉన్న వాటికి ట్రీట్ చేయించుకుంటాం. సో, ఈ మధ్య మనము టీనేజర్స్‌లో పీసీఓఎస్ కండిషన్స్ కానీ, ఇప్పుడు మీరు చెప్పిన కండిషన్ గానీ, ఇలాంటివి హార్మోనల్ ఇంబాలెన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో, ముందు జాగ్రత్తగా ఏజ్ నుండి మన బాడీని కరెక్ట్ చేసుకోవడం కానీ, ఈ సమస్యల్ని కరెక్ట్ చేసుకోవడం ఏది బెస్ట్ ఐడియా అంటారు? యాక్చువల్లీ వీళ్ళ ప్రిపరేషన్ అనేది ఎర్లీ ఏజ్‌లోనే జరగాలి. హ్మ్. సో, మెన్స్ట్రుయేషన్ కన్నా ముందే దే హ్మ్. షుడ్ నో ద మెన్స్ట్రువల్ ఇన్ఫర్మేషన్. ఓకే. అంటే వీళ్ళకి మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి? ఆ హ్మ్. సైకిల్ లెంత్ అంటే ఏంటి? హ్మ్. ఓకేనా? ఎన్ని డేస్‌కి వాళ్ళకి నెక్స్ట్ పీరియడ్ రావాలి? హ్మ్. ఓకేనా? ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎన్ని డేస్ బ్లీడింగ్ అవుతుంది అనేది హ్మ్. ఎడ్యుకేట్ చేయాల్సొస్తుంది యంగ్ గర్ల్స్‌లో. సో, ఈ మెన్స్ట్రుయల్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ హ్మ్. యంగ్ గర్ల్స్‌కి. లైక్ మెనార్కే ఎప్పుడొచ్చింది? అండ్ వాళ్ళ సైకిల్ లెంత్ ఎలా ఉంది? ఎన్ని డేస్ బ్లీడ్ అవుతున్నారు? సివియర్ పెయిన్ ఉందా? హ్మ్. ఇవన్నీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసుండాలి. హ్మ్. అలానే కొందరు గర్ల్స్‌కి ఈ యాక్నే రావడము, హ్మ్. అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ మనం హ్మ్. ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో, ఈ కండిషన్స్‌లో గూడా మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. బాడీ ఎక్సర్సైజ్ చేసుకోవడము, ఇదన్నీ ఎర్లీ ఏజ్‌లోనే మనం ఎడ్యుకేట్ చేయాల్సొస్తుంది. ఓకే.